ఇది మాత్రం సక్సెస్ అవుద్దని ఎంతవరకు నమ్మకం? రేపు పొద్దున ఏం షరతులు పెడతారు ఎప్పటికీ తెలియలేదు. ప్రైవేట్ స్కూళ్ళలో చదివే వాళ్ళకి కూడా ఇస్తారా? ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకే ఇస్తారా? లేదా ఓన్లీ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఇస్తారా? ఇవన్నీ తెలియలేదు కదా. ఇంకెన్నాళ్ళు పడుతుంది విధి విధానాలు అనేటటువంటిది. కాబట్టి ఇవన్నీ చర్చకి జరగకుండా ఉండాలంటే 50 ఏళ్లకే పెన్షను, లేకపోతే ఈ ఆడబిడ్డ నిధి, లేకపోతే గనక నిరుద్యోగ భృతి, ఇట్లాంటివన్నీ చర్చకి రాకుండా ఉండాలంటే ఈ టాపిక్సే నడవాలి. అదిగో జగన్ గారు ఎట్లాగంటారా, ఆడు అట్లా తినేసాడంటారా, ఈడు ఎట్లా తినేసాడంటారా అనేటటువంటి దాని చుట్టూతోనే జరిపే ప్రయత్నం జరుగుతోంది అంతే. కానీ తీసేసిన అంశాల గురించి ఎక్కడా ప్రస్తావనకు రావట్లేదు, రానివ్వట్లేదు. ఎందుకంటే దాని మీద కూడా హామీయే. మేము వస్తే వాలంటీర్లకు 10,000 ఇస్తామని చెప్పింది కూడా వీళ్ళే, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ. ఒక వాలంటీర్ వ్యవస్థ తీసేశారు, ఇంటికి డోర్ డెలివరీ చేసే రేషన్ వాహనాల వ్యవస్థ తీసేశారు. రేపు 1వ తారీఖు నుంచి రేషన్ షాపుల దగ్గర ఇచ్చేస్తున్నారు. దీంతో పాటు సచివాలయాలని మొత్తం ఏబీసీ కేటగిరీలుగా విభజించేసి తారుమారు చేసేశారు. వాళ్ళ విధి విధానాలు ఏంటి అప్పటికిప్పటికీ కంప్లీట్ తేడా వచ్చేసినాయి. వీటి గురించి అసలు ఎక్కడ ప్రస్తావించలేదు మహానాడులో. మొత్తం ఏదో అంటారు పిన్ డ్రాప్ సైలెంట్ అన్నట్టు దాని గురించి సైలెంట్ అయిపోయారు. ఎందుకు అంటే టోటల్గా 3 లక్షల మంది ఉపాధి అవకాశాలు తీసేశారు. వాలంటీర్ కావచ్చు, మద్యం దుకాణాల్లో పనిచేసేవాళ్ళు దాదాపు 30,000 మందే ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. వీళ్ళు కలిపితే మొత్తం 3 లక్షల మందికి ఉద్యోగాలు పోయినాయి ఓవరాల్. ఏది ప్రశాంతంగా వాళ్ళ జీవితం ఏదో గడిపేస్తున్న వాళ్ళ జీవితాలు తలకిందులైనవి. నెంబర్ 2, సచివాలయానికి సంబంధించినటువంటి వాళ్ళు తీవ్ర అవమానాలు ఫేస్ చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే ఒక అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసేశారు. ఇంటి దగ్గరకు వచ్చే సేవలు ఇప్పుడు బారులు తీరి నుంచోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అదేమంటే వాట్సాప్ సేవలు అన్నారు, మొన్నటిదాకా అన్నారు. చివరికి అక్కడ ఏమైంది అంటే సినిమా టికెట్లు బుక్ చేసుకున్నట్టు లేకపోతే ఇంకో